దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాటిపోవాడు కాదు నీకు ఆత్మనాదము, ఆలకించుతాడు నీకు ఆత్మవచనము. వేద కలుగజేయుటకు
ప్రజలకు ఆశీర్వాదం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించి, ముఖ్యంగా ఈ చోట్లో కూర్చున్న వారికి బలమును అనుగ్రహించి సమాధానం కూడా సమాధానము కలుగజేసి, అంటే ఇప్పటి వరకు లేని సమాధానం కుటుంబంలో మరలా కలుగజేసి సమాధానపరిచి కలుగజేసి ఆశీర్వదించును. నెంబర్ 1 అంటే ఈ కుటుంబాన్ని అంతటికి బాదరాల మెట్ట మీద ఉన్న సంఘం అనే కుటుంబానికి సమాధానాన్ని కలుగజేసి, ఇప్పటి వరకు లేకపోతే దాన్ని కలుగజేసి ఆశీర్వదిస్తాడు. నెంబర్ 1. రెండవదిగా మరి మరొక ఆశీర్వాదాన్ని తీసుకుందాము. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29. మరి ఈ సమయంలో అమ్మగారు చదువుతారు దాన్ని. 2 సమూయేలు 7:29. హల్లెలూయా. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్టుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం నంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. మంచిది. ఈ రోజున ఈ సమయంలో నా కుటుంబము అంటే నా పిల్లలైన వారు మీరు నిత్యము సన్నిధికి దగ్గరగా ఉండి, దేవునితో దగ్గరగా ఉండి ఆశీర్వదించబడేలాగా, ఈ కుటుంబం వర్ధిల్లినట్లుగా, ఆశీర్వాదం పొందినట్లుగా. రెండవ ఆశీర్వాదం, ఈ 2 కూడా అంతటికీ కల్పించిన ఆశీర్వాదం. నాతో నా కుటుంబం సన్నిధిలో ఉండేటట్లుగా ఆశీర్వాదం. రెండవది. మరి ఈ 2 ప్రక్కన పెడితే మరొక ఆశీర్వాదం ఎవరికి అంటే సంఖ్యాకాండము 6:26. యెహోవా నీ మీద సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. నా నామమును ఉచ్చరించుట వలన నేను ఆశీర్వదించను. ఇది ఈ ప్రాంతంలో ఉండి నామాన్ని ఉచ్చరించే వారికి, దేవుని నామాన్ని ఉచ్చరించే వారికి ఏంటంట ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం దేవుని నామంలో ప్రార్థనే కావచ్చు, పాటే కావచ్చు, వాక్యం వినటమే కావచ్చు, వాక్యం చదువుటమే కాదు, వాక్యం నేర్చుకునే పిల్లలతో సహా ఆయన నామాన్ని ఏం చేస్తున్నారు? ఉచ్చరించుతున్నారు, అంటే దాన్ని మాట్లాడుతున్నారు. దానిని బట్టి ఈ ప్రాంతంలో ఆశీర్వాదం. మరి మరొక ఆశీర్వాదం తీసుకుందాము. ఆ ఆశీర్వాదం ఏమిటి అంటే ఇక్కడ చెబుతున్నటువంటి మాట ద్వితీయోపదేశకాండం 28:12. యెహోవా ఈ దేశం మీద కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమున తన మంచి ధననిధిని తెరుచును. చాలండి. ఈ ఆశీర్వాదం వలన మంచి ధననిధి ఆకాశం నుండి ఈ క్రీస్తు సువార్త సహవాసం మీద ఆయన ధననిధి ఆకాశం నుండి దిగి ఈ చోట్ల కూర్చున్న వారు కావచ్చు, మరి దీనిని అంగీకరించుతున్న బయట ఉన్న వారు కావచ్చు, కొంతమంది పిల్లలు బయట ఉన్నారు, మరి వారికి కావచ్చు. ధననిధి అంటే డబ్బు వచ్చేస్తుందని కాదు. ధనము అనేది ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఇంకేదో కాదు, దేవుని పేరట నిలుచుటే ఆశీర్వాదం. ఇప్పటి వరకు బయట ఉండొచ్చు, ఇక మీదట బయట ఉన్న వారు కూడా మందిరంలోకి వచ్చి దేవుని నామాన్ని అంగీకరించేటట్లుగా మంచి ధననిధి, ఆయన వాక్య ధననిధి నింపును గాక. ఆమేన్. మరొక వాక్యం, మరొక ఆశీర్వాదం తీసుకుందాము. ఇలాంటి వారి కోసం ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదం 1 దినవృత్తాంతాలు 26:4. 1 దినవృత్తాంతాలు దేవుడు ఒబేదేమును ఆశీర్వదించి కుమారులను దయచేసి
చేసిన దేవుని ఆశీర్వాదం అనేది కుటుంబాల మీద ఉండి మరి కుమారులను దయచేయను గాక. ఇప్పటి వరకు కుమార్తెలతో ఉన్నవారు కుమార్తెలు కాకుండా కుమారులు కూడా ఆయా కుటుంబాల్లో వారసులను దయచేయను గాక. ఆమేన్. ఆ విధముగా ఈ ఆశీర్వాదం మరొక ఆశీర్వాదం తీసుకుందాము. మరొక ఆశీర్వాదం తీసుకుందాం. 1 పేతురు పత్రిక 3:9. 1 పేతురు పత్రిక 3:9. అమ్మా, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి. దేవుడు పిలిచింది ఈ మందిరంలో కూర్చోబెట్టింది ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులంటే వారసత్వం. ఆశీర్వాదం దేవుడిచ్చే ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నవారు బైబిల్ పట్టుకుని ఈ రోజున దాన్ని చూస్తూ ఉన్నారు. అట్టి ఆశీర్వాదం మీ మీద మీకు ఉండును గాక. ఆ విధముగా మరొక ఆశీర్వాదం తీసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:7. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎట్లనగా భూమి మీద తరచుగా కురిసి వర్షము తాకి ఏమర్థం కావట్లేదు. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురిసి వర్షం త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదం పంట అంటే పైరులు వేసే వారికి మీ భూముల్లో అలాంటి పైరు అంటే వర్షపు నీరు తాగి ఉన్న ఆ పొలం పండినట్లుగా మీ పొలాలు పండి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. మరొక ఆశీర్వాదం తీసుకుందాము. మరొక ఆశీర్వాదం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. మన ప్రభువైన యేసుక్రీస్తు నందు తండ్రి యొక్క దేవుడు ఆయన క్రీస్తునందు ప్రతి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించబడును గాక. అంటే ఆత్మ సంబంధమైనది శరీర సంబంధమైనది అయితే ఉంటది పోదు కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మీ అందరి మీద కుమ్మరించును గాక. మీ కుటుంబాలలో ఉండను గాక. చదువులలో ఉండను గాక. ఆ విధంగా వచ్చిన ఆశీర్వాదంలో మరొకటి జకర్యా 8:13. జకర్యా 8:13. యోధా వారులారా, బెత్లెహేము వారులారా, ఇశ్రాయేలు వారులారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదముగా ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదకరమైన అగునట్లు నేను మిమ్మును శాపాస్పదంగా ఎప్పుడు ఉన్న వారికి ఈ రోజున విడుదల కలిగి ఆశీర్వాదం పొందుకుందురుగాక. రక్షణ పొందుకుందురుగాక. అట్టి ఆశీర్వాదం ఈ ప్రాంతంలో బాదరాల మెట్ట మీద తూర్పు పడమర ఉత్తర దక్షిణాల్లోనే కాకుండా ఈ మందిరం కావాలని ఎదురు చూస్తున్న వారి మీద దేవాది దేవుడు అనుబంధంగా వచ్చిన కుటుంబాల మీద నిలిచి ఉండుగాక. ఆమేన్. మరొక ఆశీర్వాదం ప్రసంగి గ్రంథం 5:19. 5:19 ప్రసంగి. ధన ధాన్య సమృద్ధి ఇచ్చి తన భాగమును అనుభవించుటకు అన్న పానములు పుచ్చుకొనుటకును సంతోషించుటకును వీలు కలుగ చేసిన యెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగింది అనుకునవలేను. చూడండి, ఈ రోజున అన్ని సమృద్ధిగా ఉంటే నా గొప్ప, నా బలం, నా తెలివి, నేను నా డబ్బు అనుకోకుండా ఇది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అనుకుని సంతోషించాలి.
ఆ విధమైన మనస్సు ప్రతి ఒక్కరికి ఉండును గాక. నా అనే తీసి దేవుడిచ్చింది అనేటట్టుగా వారి హృదయాలలో ఫలించును గాక. బయట ఉన్న మగ పిల్లల్లో కావచ్చు, లోనున్న ఆడపిల్లల్లో కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అటువంటి మనస్సుండును గాక. ఆమేన్. దానిని బట్టి మరొక ఆశీర్వాదం సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన. చాలండి. అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఐశ్వర్యం. ఏనాడు కూడా దిగజారుడు అనే దేవుడు, ఏనాడు కూడా లేమి అనే దేవుడు. మనం ఆయనతో ఈ విధంగా చెప్పబడినట్లుగా ఉంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం అంటే ఇంట్లో బంగారం, బయట బంగారం, బోళ్ళంత వెండి కాదు. ఈ రోజున ఆరోగ్యంగా ఉన్నామంటే అది ఆశీర్వాదం. దేవుని పేరిట కుటుంబాలుగా ఉన్నామంటేనే అదే ఆశీర్వాదం. అంతేగాని మాకేముందండి ఆశీర్వాదం అంటారంటే, ఈ రోజున ఆనందంగా చక్కగా బట్టలు కట్టుకుని చోట్లో కూర్చుని పిల్లలతో ఆనందించారంటే అదే ఐశ్వర్యం. అట్టి ఐశ్వర్యం అనేది కుటుంబాల మీద పరిపాలన చేయును గాక. ఉన్న దానిలో సంతృప్తి పొంది ఐశ్వర్యవంతులని గర్వంగా దేవాతి దేవుణ్ణి చూస్తూ ఉందురుగాక. ఆమేన్. ఆ విధంగా ఆశీర్వాదం. దానిని బట్టి కీర్తనలు 133:3 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట, తల మీద పోయబడి కాలి నుండును, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా యెహోవా ఆశీర్వాదం ఈ చోట్ల ఉన్న ప్రతి ఒక్కరి మీద నిలుచునుగాక. సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండునుగాక. అటువంటి మనసు 12 నెలలు 52 వారాలు 365 రోజులు కూడా ఈ బాధరాల మెట్ల మీద ఉన్న ఈ మందిరంలో ఏలుబడి చేయునుగాక. ఆమేన్. మరొక ఆశీర్వాదం 118 కీర్తనలు 121:6 కీర్తనలు 21:6 పగలు ఎండ దెబ్బ అయినను 21:6 లేదమ్మా, 21 నిత్యము ఆశీర్వాద కారకుడుగాను ఉండునట్లు నీవు అతని ఈ విధంగా నిత్యం ఆశీర్వాదం. బయటికి వెళ్ళినా, ఇంట్లోకి వచ్చినా, పొలానికి వెళ్ళినా, పనికి వెళ్ళినా, ప్రయాణం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, పాడి పశువులను మేపుతున్నా, ఎక్కడికి వెళ్ళినా, చేతి పనికి వెళ్ళినా, కూలి పనికి వెళ్ళినా, చదువుకోవడానికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, అదే విధంగా పరీక్షకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నిత్యము ఈ చోట్ల ఉన్న బిడ్డల మీద, వారి భర్తల ప్రయాణాల మీద, వారు చేస్తున్న ప్రతి విషయంలో కూడా నిత్యము ఈ రోజు విడిచింది, ఈ రోజు తప్పుకుందని కాదు, నిత్యము ఆశీర్వాదం ఉండును కాక. ఆఖరిగా తీసుకున్నాము, ఆఖరి ఆశీర్వాదం తీసుకుందాము. ఆఖరి ఆశీర్వాదం 37:26 కీర్తనలోనే 37:26 అమ్మా. దినమెల్లా వారు దయాళులై అప్పించుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింప ఒకరికి ఇచ్చేలాగా. ఈ రోజున చేయి జాపేలాగా ఒకవేళ ఉంటే ఈ సంవత్సరంలో ఒకరికి అప్పించేలాగా ప్రార్థన అప్పివ్వండి, పాటలు అప్పివ్వండి, మీ చేతిలో ఉన్నది అప్పివ్వండి. మీరు ఒకరికి ఇచ్చేదానిలాగా దేవుడు ఉంచునుగాక. ఏనాడు కొరత లేకుండా మంచి మనసుతో ఒకరికి ఇలా చేసుకోండి అని సమాధానం ఇచ్చేవారుగా ఉండునుగాక. పక్కింటోడు వచ్చి మీకు చెప్పకుండా ఎందుకు ఇలా జరిగిందని అనకుండా మీరే ఒకరికి చెప్పేవారు లాగా ఈ క్రీస్తు సువార్త సహవాసం ఉండునుగాక. ఈ ప్రాంతంలో పాటలు పాడి కావచ్చు, ప్రార్థన చేసేవారు కావచ్చు, లేదు సండే స్కూల్ టీచర్ కావచ్చు, ఆ టీచర్ నేర్పుతున్న సండే స్కూల్ పిల్లలు కావచ్చు,
ఒకరి మీద మెరిట్ అయిన జీవితం కలిగి, మెరిట్ అయిన తెలివితేటలు కలిగి, మెరిట్ అయిన జ్ఞాపక శక్తి కలిగి, మెరిట్ అయిన జ్ఞానంతో ఈ ప్రాంతం నింపబడును గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాన్ని నామను బట్టి కోట్లు గంతుగా స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆయా ఆశీర్వాదాల గురించి మీరు చెప్పి ఉన్నారు తండ్రి. నీకు స్తుతి స్తుతి స్తుతి. ఆయా ఒక్కొక్క ఆశీర్వాదం ఒక్కొక్క రకంగా ఉన్నది ప్రభువా. సహోదరులు ఐక్యత కలిగి నివసించు